నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సింగరేణి బిడ్డ హీరోగా నటించిన పైసావాల చిత్రాన్ని గోదావరికని ప్రజలంతా ఆదరించాలని సినిమా డైరెక్టర్ నవీన్ తేజస్ విజ్ఞప్తి చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పైసావాల మూవీ డైరెక్టర్తో కలిసి గోదావరికని బిడ్డ హీరో అద్విక్ మాట్లాడుతూ, గోదావరికని గాంధీనగర్కు చెందిన సింగరేణి కార్మికుని బిడ్డను ఆయన తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యాక్టింగ్పై ఉన్న ఇంట్రెస్ట్తో ఒక చిన్న సినిమాలో నటించడం జరిగిందని, ఈ సినిమా అధికారికంగా ఈ నెల 12న విడుదలవుతున్న అఖండ 2వ తాండవ మూవీ విడుదల కారణంగా థియేటర్ దొరకని కారణంగా గోదావరికని ఊర్వశి థియేటర్లో ఈ నెల 15న వస్తుందని తెలిపారు. సార్ వీడియో తీసేయండి సమీర్ మంచిది ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. సో మనకి నేను ఉండేది గోదావరికని గాంధీనగర్. మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయీ, RG1 వర్క్షాప్లో చేస్తారనమాట. సో నేను పైసావాలా మూవీ చేసామన్నమాట మా టీం అందరం కలిసి. సో డైరెక్టర్ కె నవీన్ తేజస్. ఈ మూవీ వచ్చేసి నార్మల్గా డిసెంబర్ 12వ తారీఖు రిలీజ్ పెట్టుకున్నాం మేము. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా మనకి తెలిసిన విషయం ఏంటంటే అఖండ 2 అనేది 12వ తారీఖు రిలీజ్ చేస్తున్నారని మనకు తెలిసింది. సో దానివల్ల ఏంటంటే మన గోదావరికనిలో థియేటర్స్లో రావడానికి మనకి 3 days అవైలబిలిటీ లేదు. సో మనకి వచ్చే 15వ తారీఖు అవైలబిలిటీ ఉంది, తీసుకోవచ్చు అన్నారనమాట. సో మిగతా డీటెయిల్స్ ఏమన్నా కానీ మనకి బుక్ మై షోలో అవైలబిలిటీ ఉంటుంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే పసుపండిన 10 రూపాయల నోటు చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. సో ఈ మిగతా డీటెయిల్స్ డైరెక్టర్ గారు చెప్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి చాలా లిమిటెడ్ థియేటర్స్లో మాత్రమే ఇస్తున్నాం. సో నేను పర్టికులర్గా మా ఊరు గోదావరికని, సో ఖచ్చితంగా అక్కడ నాకు థియేటర్ కావాలని చెప్పి ముందే అడగడం జరిగింది. సో కాకపోతే మనకి కొంచెం పరిస్థితులు అనుకూలించలేకపోయాయి కాబట్టి 12వ తారీఖు 4 ప్రమోషన్లు అందరికీ 12వ తారీఖు అనే చెప్పామన్నమాట. కానీ అనుకోని పరిస్థితుల్లో మనము 15వ తారీఖు రావడం జరుగుతుంది. సో మన గోదావరికని ప్రజలందరూ ఆదరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. తప్పకుండా మీ అందరూ మనకి థియేటర్ వచ్చేసి ఊర్వశి థియేటర్లో రిలీజ్ అవుతుంది మూవీ. సో తప్పకుండా మన గోదావరికని ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదం నాపై ఉండాలని, మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని ఆశిస్తున్నా. సో అఖండ 2 రిలీజ్ 3 days ఉంటుంది. దాని తర్వాత మీరు కొంచెం సమయం కేటాయించి నాకు సపోర్ట్గా మీరందరూ థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. పరిస్థితులను అనుకూలించి మూవీ చేయడం జరిగిందనమాట. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మీ అందరి ఆశీస్సులు ఉంటేనే, సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి మూవీస్తో ముందుకు రాగలుగుతా. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా చేయండి. నవీన్ తేజస్, థ్యాంక్ యూ ఫర్ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పైసావాలా అని ఒక చిన్న స్మాల్ బడ్జెట్ ఫిలిం చేసామండి. ఇదంతా కూడా కథ వచ్చేటప్పటికి మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిద్ది. హీరో వచ్చి అద్విక్ మన ఇక్కడ రామగుండం నుంచి వచ్చాడు. సో చాలా బాగా చేశాడు, చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. అయితే సెన్సార్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అలాగే నిన్న క్యూబుక్ కూడా వెళ్ళి చూపించడం జరిగింది, చెక్ చేసుకున్నాం, QC చెక్ చేసుకున్నాం. సినిమా చాలా బాగా వచ్చిందని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రిపోర్ట్ వచ్చింది. కానీ అనుకోని కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే 5 రావాల్సిన అఖండ 2 12 రావడం వల్ల చాలా సినిమాలు కొంచెం వెనక్కి వెళ్ళి మన డిస్ట్రిబ్యూటర్ గారు చెప్పడం దాని ప్రకారం అయితే 13-14 సినిమాల వరకు వెళ్తున్నాయి. కానీ మనం చేసిన ప్రమోషన్స్ చాలా విస్తృతంగా చేసామండి. వైజాగ్లో కానీ, లేకపోతే మన తెలంగాణ వరంగల్లో కానీ, రేపు కూడా ఒకటి వరంగల్లో బిట్స్ కాలేజీలో కూడా పెద్ద ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో అలాగే హైదరాబాద్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్లాన్ చేసాం, అన్నీ కూడా బాగా జరిగినాయి. వీటన్నిటి మధ్య ఇంతలా ప్రమోట్ చేసి ఆల్మోస్ట్ 2026 క్యాలెండర్ కొట్టించి మన పైసావాల పోస్టర్ మీద December 12th అని చెప్పి డేట్ వేసి
ఆల్మోస్ట్ ఒక 30,000 క్యాలెండర్లు ఇప్పటివరకు పంచడం అయితే జరిగింది. ఇంకొక 5,000 మన చుట్టుపక్కల కూడా అన్ని చోట్ల కూడా పంచడం జరుగుతుంది. సో ఇంతలా ప్రమోట్ చేసాం కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళని పరిస్థితి. ఇది కాకుండా ఓటీటీకి కూడా 60 days బిఫోర్ రిలీజ్ చేస్తేనే మనం అనుకున్న బడ్జెట్కి అది మ్యాచ్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 12 రావాల్సి వస్తుంది. ఇంకోటి ఏదో మనం అఖండ 2తో పాటు వెళ్ళాలనే ఉద్దేశం అయితే కాదు. నేను బోయపాటి సీన్ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది క్యూబ్ ఆఫీస్లో. ఆయన కూడా ఏమన్నారంటే, మీరు తీసుకున్న థియేటర్స్కి మీరు చేసిన బడ్జెట్కి మీ సినిమా వర్త్ కాబట్టి చేయండి, నా సపోర్ట్ నా సైడ్ నుంచి కూడా మీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా నేను ఒక బాలయ్య బాబు అభిమాని అండి. మాది నేటివ్ అయితే నిమ్మకూరు పక్కనే. సో ఆయన వచ్చినప్పుడల్లా నేను కలుస్తూనే ఉంటాను. ఆయన దగ్గర నుంచి కూడా పైసాల సినిమాకి గత సంవత్సరం మంచి ఆశీర్వాదం కూడా ఇచ్చారు. ఊరికిను తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురమ్మన్నారు. సో ఏదైతే అఖండ 2 డైరెక్టర్ గారి హీరో గారి దగ్గర నుంచి కూడా మన సినిమాకి మంచి ఆశీర్వాదం వచ్చింది. ఇది పోటీ అయితే కాదు, మాకు అనుకోని పరిస్థితుల వల్ల మేము అలా రావాల్సి వచ్చింది. మన కోసం సినిమా చూసే మీరందరూ కూడా మన ఊరు కుర్రోడు మనోడు వస్తున్నాడు, కొంచెం సపోర్ట్ చేయండి సార్. అఖండ 2 సినిమా చూస్తారు ఎలాగో, అలాగే మన సినిమా కూడా చూడాలి అని చెప్పేసి ఒక చిన్న కోరిక. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. ఇక్కడ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం కాస్లాబాద్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాగట్ల బాలమణిరాజు ఇంటింటి ప్రచారంలో భాగంగా తన గుర్తు టీవీ రిమోట్ గుర్తుకే ఓటు వేయాలని తెలుపుతూ అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. గ్రామ యువతకు నా హృదయపూర్వక నమస్కారాలు. రాగట్ల బాలమణి రాజు అనే ఉన్నత విద్యావంతులమైన మేము ఈసారి 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్లాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో ఉన్నాను. దయచేసి బ్యాలెట్ పేపర్లోని వరుస సంఖ్య 6 టీవీ రిమోట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అఖండమైన మెజారిటీతో గెలిపించగలరని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. చిన్ననాటి నుండి మీ కళ్ళ ముందు పెరిగినవన్నీ నా వ్యక్తిత్వము, నా మనస్తత్వము మీకు అందరికీ తెలిసిందే. నా ఉద్దేశం ఏమిటంటే, మన గ్రామం అన్ని రకాలుగా వెనుకబాటుకు గురైన సంగతి తెలిసిందే. అందువల్ల నేను మన గ్రామ అభివృద్ధి కోసము ముందుకొచ్చాను. మీ మనస్ఫూర్తిగా నన్ను దీవించండి. ముఖ్యంగా కాస్లాబాద్ నుంచి అబ్జిపూర్ కావచ్చు, కాస్లాబాద్ నుంచి మిరుదొడ్డి కావచ్చు, కాస్లాబాద్ నుంచి మోతే కావచ్చు, దుర్భరమైన పరిస్థితిలో ఉన్నటువంటి మన రోడ్డు మరమ్మతులు చేయిస్తానని మాటిస్తున్నాను. కాకుండా మన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాస్లాబాద్ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటున్నానని నా మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీ అమూల్యమైన ఓటుని బ్యాలెట్ పేపర్ నంబరు 6 టీవీ రిమోట్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అఖండమైన మెజారిటీతో గెలిపించండి. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీ మాట నిలబెట్టుకుంటాను. మీ యొక్క ప్రతి ప్రశ్నకు నేను సమాధానం అవుతాను. ప్రతి సమస్యను తీర్చిదిద్దే బాధ్యతను అవుతానని మాట ఇస్తూ మరొకసారి దయచేసి మీకు తెలియజేసేది ఏమిటంటే, బ్యాలెట్ పేపర్లోని సీరియల్ నెంబర్ 6 టీవీ రిమోట్ గుర్తుకు మీ ఓటు వేసి నన్ను అఖండమైన మెజారిటీతో గెలిపించగలరని వేడుకుంటున్నాను. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతంగా రాణించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సూచించారు. జోగిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. సందర్భంగా పాఠశాల తరగతి గదులను, శుభ్రతను, విద్యార్థుల హాజరును, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. స్టార్టింగ్ చేస్తున్నాం మేడం. అన్ని క్లాస్ మెటీరియల్ అది పెట్టుకోవడానికి నార్మల్గా అది బాగాలేదు మేడం. ఇంగ్లీష్ టెక్స్ట్ వచ్చిందా రాలేదు ఇయర్ బుక్స్
మున్సిపల్ కమిటీ చెప్తాను నేను చెప్తాను చేపిస్తాను సిమెంట్ ఇస్తాను పేమెంట్ చేస్తాను కదా సిమెంట్ ఫ్లోర్ చేస్తామన్నారు మీరందరికీ కూడా తెలియాలా మీరు మంత్లీ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మీరు కూడా కూర్చోవాలి ఆ మీటింగ్స్ వచ్చే బడ్జెట్ అంతా అట్లా ఏమవుతుంది ఆ బడ్జెట్ మీరు ఎవరు ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని, పోలింగ్ విధులను ప్రిసైడింగ్ అధికారులు సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య సూచించారు. గౌరవనీయ ఆర్డీఓ గారు, స్థానిక తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, తర్వాత స్టేట్ ఆఫీసర్స్ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. మరి రాజమౌళి గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సార్ మీరు కూర్చోవాలి ప్లీజ్. మరొకసారి పునఃస్వాగతం పలుకుతున్నాం. కేటాయించి మరొక మారు మనం శిక్షణను పూర్తిగా తెలుసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక క్యాండిడేటే ఉంటారు కాబట్టి దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ నేను ఇంకొకరిని ఎందుకు పెట్టుకోవాలి, నేనే వచ్చి కూర్చుంటాను అనేది చాలా మంది క్యాండిడేట్స్ రావచ్చు, తెలియక కూడా రావచ్చు. కానీ ఈ ఆస్పెక్ట్ మీరు వాళ్ళకి క్లారిఫై చేయాలి దట్ క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ కెనాట్ బి ద పోలింగ్ ఏజెంట్. ఆ వార్డులో ఉన్న ఎవరొకరు ఉంటారు, వాళ్ళకి వాళ్ళు ఆథరైజ్ చేసి యాజ్ పర్ ఫామ్ మీకు సబ్మిట్ చేస్తే అది మీరు చెక్ చేసుకొని అప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ క్యాండిడేట్ కెన్ ఓన్లీ కమ్, చూసి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడే కూర్చోవటం కానీ అదే చుట్టుపక్కల తిరగటం కానీ అది దిస్ ఈస్ బేసిక్లీ టు ప్రివెంట్ క్యాన్వాసింగ్ అట్ ద టైమ్ ఆఫ్ పోలింగ్. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ రూల్ అనేది ఉంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ది డిక్లరేషన్స్ విచ్ హ్యావ్ టు బీ డన్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ పోల్. మీకు పోలింగ్ ఏజెంట్స్ వచ్చినా రాకపోయినా యాజ్ పర్ టైం మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఈ కేసులో దాదాపు 95% పోలింగ్ ఏజెంట్స్ కంపల్సరీ ఉంటారు, సో ఆ ఇబ్బంది ఉండదు మీకు. బట్ ప్లీజ్ ఫాలో వాట్ ఎవర్ డిక్లరేషన్స్ యూ హ్యావ్ టు డూ, సర్టిఫికేట్ సైన్ చేసేది ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో దట్ కరెక్ట్గా టైంకి పోల్ స్టార్ట్ అవ్వాలి. మీకున్నది షార్ట్ టైము, డెఫినెట్గా 90% కంటే ఎక్కువ పోలింగ్ కూడా అవుతుంది కాబట్టి క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆన్ టైం మీరు స్టార్ట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా డిలే లేకుండా. అండ్ నెక్స్ట్ మీరు ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ ఇన్ టు ద పోలింగ్ స్టేషన్. సో ఇది ఈవీఎంస్ ఇట్లా కాదు, బ్యాలెట్ బాక్సెస్ కాబట్టి ఎనీబడి క్యారీయింగ్ వాటర్ బాటిల్, ఇంక్ లేదంటే ఎనీ సచ్ మెటీరియల్, ఇవి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు వెళ్ళిన వెంటనే అక్కడ ఎనీవే పోలీస్ వాళ్ళు కూడా పరిచయం అవుతారు కాబట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుకొని వాట్ ఎవర్ ఫ్రిస్కింగ్ ఇస్ రిక్వైర్డ్. అండ్ మొబైల్ ఫోన్స్ గురించి కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోండి దట్ ప్రిఫరబుల్లీ పోలింగ్ స్టేషన్ బయటనే వాళ్ళు డిపాజిట్ చేసేసి రూమ్ బయట ఒక ట్రే పెట్టేసి అక్కడే వదిలేసి మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత పికప్ చేసుకుని వెళ్తే బెటర్. సో ఇది మీరు లోకల్ సిచ్యువేషన్ బట్టి అక్కడ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుకొని ఈ ఏర్పాటు అనేది కూడా చూసుకోండి. సో బీ వెరీ కేర్ఫుల్. ఇందాక మీ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు స్లిప్లు ప్రచారం చేసుకునే స్లిప్లు చాలా సిమిలర్ ఉంటాయి. ఎవరైనా లోపలికి వెళ్ళి అది జోబులో పెట్టుకొని బయటకు వచ్చేటప్పుడు వేరే ఏదైనా బ్యాలెట్ బాక్స్లో వేస్తే మీకు కౌంటింగ్ అదే రోజు జరుగుతుంది కాబట్టి గొడవలన్నీ అప్పుడు బయటకు వస్తాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ డ్యూరింగ్ ది ఎంటైర్ పోల్. చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ బీ వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ఇంపర్సనేషన్ కానీ లేదంటే ఛాలెంజ్డ్ ఓట్స్ కానీ ఇవి చూసుకోండి. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కపుల్ ఆఫ్ ఓట్స్లోనే గొడవలు ఉంటాయి కాబట్టి 1 or 2 ఇంపర్సనేషన్ కేసెస్ ఆల్సో కెన్ లీడ్ టు అ లాట్ ఆఫ్ ట్రబుల్ అట్ ద టైమ్ ఆఫ్ కౌంటింగ్. సో ఈ ఆస్పెక్ట్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. మై రిక్వెస్ట్ ఇస్ మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్ అదేదో మీరు జస్ట్ ఇప్పుడు చెప్పిన లెక్చర్స్ వరకే అని కాకుండా మీకు ఇంకొక 2 days టైం ఉంది కాబట్టి గో త్రూ ఇంపార్టెంట్ సెక్షన్స్, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని అట్లీస్ట్ తెలుసుకోండి. సో దట్ డౌట్ వచ్చినప్పుడు ఎక్కడ రెఫర్ చేయాలి అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది. అలానే మీకు ఒక వెబ్సైట్ లాంటిది కూడా ఒకటి ఇస్తున్నాము. ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా మీరు సెర్చ్ చేసుకొని ఆ క్వైరీ అనేది మీరు తెలుసుకోవడానికి ఉంటుంది. అది ఆల్రెడీ SEC నుంచి మనకు వచ్చింది, మీరు అందరికీ కొంచెం కమ్యూనికేట్ చేయండి. ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్గా క్లోజ్ చేయాలని చెప్పి లేదంటే లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఇట్లాంటి రీజన్స్తో మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే కౌంటింగ్ అప్పుడు ఆ మిస్టేక్స్ అన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు రిజాల్వ్ చేయలేకపోతారు. సో ఐఎమ్ షూర్ ఎనీవే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చెప్తారు. సో ఆ ఆస్పెక్ట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి.
డిస్క్రిపెన్సీస్ ఎక్కడొస్తాయి కూడా మీరు క్లియర్గా చెప్పండి, సో దట్ అవి ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది కూడా మీకు తెలియాలి, సో దట్ కౌంటింగ్ అప్పుడు దోస్ డిస్క్రిపెన్సీస్ ఆల్సో కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ అ స్మూత్ మేనర్. సో విత్ దిస్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చేయండి, సక్సెస్ఫుల్గా మీరు ఫేర్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేయాలి అండ్ కోఆర్డినేట్ విత్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్ ఆల్సో, ఏపీఓ ఆర్ ఓపీఓ అండ్ ఈవెన్ పోలీస్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మీరు కండక్ట్ చేయాలనేది ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. బట్ స్టిల్ మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వెదర్ బ్యాలెట్ బాక్స్ కరెక్ట్గా క్లోజ్ అవుతుందా, ఏమైనా ఇబ్బంది ఉందా, లోపల ఏమైనా రస్టింగ్ ఉండి కట్ అవుతుందా, ఇట్లాంటిది ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకొని ఇమీడియట్గా ఆర్ఓకి చెప్పేసి మీరు బ్యాలెట్ బాక్స్ అనేది మార్పించి నంబర్ కూడా ఎంటర్ చేసుకోండి కరెక్ట్గా, దట్ నంబర్ సీరియల్ నంబర్ అనేది చేంజ్ చేసుకున్నారు. థర్డ్ థింగ్, మీకు డిస్టింగ్విషింగ్ మార్క్ సపరేట్గా ఎంపీడీఓ గారు ఇష్యూ చేస్తారు. సో అది కూడా మీ పోలింగ్ స్టేషన్ డిస్టింగ్విషింగ్ మార్క్ మీరు కలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. సో ఆఫ్టర్ దిస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు వన్స్ యూ రీచ్ ద పోలింగ్ స్టేషన్, సో జీపీ ఎలక్షన్స్ కాబట్టి ఈ వాట్ ఎవర్ ఇస్ ది ప్రచారం ఇదంతా కూడా చాలా యాక్టివ్గా లాస్ట్ 48 hours వరకు కూడా బాగా నడుస్తూ ఉంటుంది అండ్ జీపీ లెవెల్లో కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు మీ ప్రెమిసెస్ పోలింగ్ స్టేషన్ లోపల, పోలింగ్ స్టేషన్ ఇమీడియట్గా కాంపౌండ్ లోపల, కాంపౌండ్ నుంచి ఒక 100 మీటర్లు అటు ఇటు కూడా ఎలాంటి ప్రచారం మెటీరియల్ ఉండకుండా ఎన్షూర్ చేసుకోండి. ఏమైనా కనిపిస్తే ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీకి చెప్పి వాళ్ళ ద్వారా అవన్నీ కూడా తొలగించే ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఇస్ మీరు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ డే మీరు హడావిడి పడకూడదు అనుకుంటే ప్లీజ్ ప్రిపేర్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్. మీరు ముందుగానే పిఓ డైరీ కానీ ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఫిల్ చేసుకోగలుగుతారో ప్లీజ్ డూ ఇట్ ద ప్రీవియస్ డే నైట్ ఇట్ సెల్ఫ్. అండ్ వీ విల్ బి ఇన్స్టాలింగ్ వెబ్ కెమెరాస్ అనేది వెబ్కాస్టింగ్ ద్వారా కంప్లీట్గా ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్ కింద కవర్ అవుతాయి. కాబట్టి ముందు రోజే మీరు అది కూడా లైవ్ స్ట్రీమ్ అవుతుందా లేదా మీరు కావాలంటే ఒకసారి మీ ఎంపీడీఓతో చెక్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ డే ఏమీ ఇష్యూ కూడా ఉండదు. అండ్ విత్ రెస్పెక్ట్ టు పోలింగ్ ఏజెంట్స్, ద పోలింగ్ ఏజెంట్ షుడ్ నాట్ బీ అ క్యాండిడేట్. సో ఈ ఆస్పెక్ట్ మీరు గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో క్యాండిడేట్కి ఆల్మోస్ట్ 1000 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ అవకాశం రాదు. కానీ ఈ కేసులో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం పెద్ద చిప్యాల గ్రామంలోని కమటం అంకిత నరేష్ సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి ప్రచారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంటి ఆడపడుచు బ్రహ్మరథం పట్టారని, పెద్ద చిప్యాల గ్రామం అభివృద్ధిలో మొత్తం కుంటుపడిపోయిందని, గతంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చిప్యాల గ్రామంలో స్థానిక ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కమటం అంకిత నరేష్ గారు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు వారు నిలబడడం, గ్రామం అభివృద్ధి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం. నమస్తే అండి, నేను కమటం అంకిత నరేష్. మేము పెద్ద చెప్పాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. మాకు వచ్చిన గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. ఇంకా మేము ప్రచారానికి కూడా ఊరంతా తిరిగి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ నేను ప్రచారంలో పార్టిసిపేట్ చేశాను. ప్రజలందరి దృష్టిలో కూడా బాగానే ఉంది ఇప్పటి వరకు రెస్పాన్స్. మేము వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని మీరు వస్తారమ్మా, మీరు బాగా చేస్తారు అని చెప్తున్నారు. ఇంకా మన వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు, ఏ గల్లీలో అయినా డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, అలాంటి సమస్యల గురించి కూడా నాకు చెప్పారు. మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ కూడా మేము ఏ సమస్య లేకుండా మేము ముందుండి అవన్నీ సాల్వ్ చేస్తామని మేము కూడా చెప్పాము. వాళ్ళు కూడా మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. పెద్ద చెప్పాల గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు, మీ ఏ ప్రణాళికతోని మీరు కంటెంట్ చేస్తున్నారు, ఈ సమాధానం. మేము గతంలో చేసినట్టు మా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అదేంటి సీసీ కెమెరాలు కానీ, ఎవరింట్లో నిరుపేద కుటుంబంలో వాళ్ళు చనిపోయినా, వాళ్ళ ఇంటి దిక్కు చనిపోయినా వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం కానీ అవన్నీ అందించారు. ఇంకా 2-3 సంవత్సరాల నుంచి మేము ఇలా పార్టిసిపేట్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మా వరకు పాజిటివ్గానే ఉన్నారు.
ఇంకా మేము అదే విధంగా కొనసాగుతామని వాళ్ళకి మాటిచ్చి మమ్మల్ని గెలిపించండి భారీ మెజారిటీతో మీ వెన్నంటూ మేము మిమ్మల్ని చూస్తూ ఉంటాము అని నేను కూడా చెప్పాను. ఇంకొక విషయము, నిరుద్యోగ వృద్ధి కానీ లేకపోతే విద్య వాళ్ళకు ఏ రకంగా మీరు చేద్దామని అనుకుంటున్నారు? అది కూడా గతంలో జరిగింది. 10th క్లాస్ వాళ్ళకి మంచి మార్క్స్తో మంచి పాయింట్స్తో వస్తే నేను గిఫ్ట్స్ ఇస్తాను కూడా మేము చేశాము. స్కూల్లో ఆ ప్రోగ్రామ్ కూడా నిర్వహించాము. ఇప్పుడు కూడా స్కూల్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఎవరైతే 10/10 GPA తెచ్చుకుంటారో వాళ్ళకి ఇంకా కొంత బహుమతి కానీ లేకపోతే ఫ్యూచర్లో స్టడీస్ కోసం వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం కానీ చేస్తామని చెప్తాము. అలాగే కొనసాగిస్తాం. ఇంకొకటి, ప్రజల దృష్టిలో ఇప్పుడు శానిటైజర్ కానీ వీధి దీపాలు కానీ సరిగా లేవు అని చెప్పి అంటారు. దాన్ని మీరు ఏ రకంగా? అవును, నేను కొన్ని గల్లీలోకి వెళ్ళినప్పుడు అక్కడ లైట్లు లేవు, సరిగ్గా సీసీ రోడ్లు లేవు, అవన్నీ నేను నోటిఫై చేశాను. వాటిని ఖచ్చితంగా నోటిఫై చేసుకొని ఫస్ట్ మేము ప్రయారిటీ వాటికే ఇచ్చి ఆ సమస్యలు తీర్చడానికి మేము ముందుండి కృషి చేస్తాం. కొంత మేము సర్వే ప్రకారంగా వీధి దీపాలు సరిగా లేవని అంటుర్రు. ప్లస్ మళ్ళీ ఇంకొకటి మంచినీటి కొరత జరుగుతుంది అని అంటారు. దాని మీ మాటలో ఏంటి? ఒక్కో దగ్గర ఒక్కోటి ఉంది. ఒక్కో దగ్గర లైట్లు లేవు, ఒక్కో దగ్గర సీసీ రోడ్లు లేవు, ఇంకో దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూసాం మేము కూడా. వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు, చేస్తే గెలిపిస్తాము, ఇవన్నీ మాకు చేయాలి మరి అంటే ఖచ్చితంగా చేస్తాము అని మేము కూడా హామీ ఇచ్చాం. మా దృష్టిలో మీరు ఎంత మట్టుకు చేద్దామని అనుకుంటారు? మీరు మా వరకు మాకు చేతనైన దానికన్నా ఎక్కువే మా భుజాలను వేసుకొని చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది. అలాంటి నమ్మకాన్ని ప్రజలు కూడా వాళ్ళు మా మీద పెట్టుకొని మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా ముందంజలో ఉండి వాళ్ళని ప్రతి సమస్యను కూడా మేము తీర్చగలుగుతామనే నమ్మకం మాకు కూడా ఉంది. అందరికీ నమస్కారం. నేను మీ కమటం అంకిత నరేష్. నేను పెద్దచెప్పాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు. ఆ గుర్తుకు మన పెద్దచెప్పాల అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ కూడా ఆ గుర్తు కోటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని మనం. సీరియల్ నంబర్ ఫస్ట్ గుర్తు సీరియల్ నంబర్ 1. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం పెద్దచిప్యాల స్థానిక ఎలక్షన్లో గ్రామ పంచాయతీ వార్డు నెంబర్గా 10వ వార్డు సభ్యుడు దండమైన రాజు గ్యాస్ బుడ్డి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే మన వార్డు గ్రామంలోని ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్ది ముందంజలో ఉంచుతానని, ఎలాంటి ఆపదలు ఉన్నా మీ వెన్నంటూ ఉంటారని, మండలంలోని ఆదర్శవంతమైన వార్డుగా చూపిస్తారని తెలిపారు. గ్రామ ప్రజలకు మరియు 10వ వార్డు ఓటర్ మహాశైలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమంజలు తెలియజేస్తూ, నేను దండమైన రాజు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్న నా యొక్క గుర్తు వచ్చేసి గ్యాస్ బుడ్డి గుర్తు. నేను మన ఊరికి సంబంధించినటువంటి డివైడర్ లైట్లను ఇప్పుడు పోటీ చేసేటువంటి నా వార్డు సభ్యులు కావచ్చు ఎవరైనా కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ నాకు ఏ బాధ్యత లేకున్నప్పటికీ కూడా ఆ విషయం పైన ఒక అవగాహన తీసుకొని సెక్రటరీ గారితో సమన్వయం చేసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరియు ఎంపీ గారితో మాట్లాడి మన ఊరి యొక్క డివైడర్ లైట్లు వేయించడం జరిగింది. ఏ బాధ్యత లేకుండా ఊరికి మంచి చేయాలని సదుద్దేశంతో ముందుకు వస్తున్నా కాబట్టి మొన్న 8 నెలల కింద వచ్చినటువంటి ఫండ్ తోటి మన ఊరిలో 10 లక్షల సీసీ వేయించడం జరిగింది. కాబట్టి గ్రామం పట్ల నాకు అంకిత భావం ఉంది, సేవ భావంతో ముందుకు వస్తున్నా. కాబట్టి దయచేసి నాకు మీ యొక్క అమూల్యమైన ఓటు సిలిండర్ పైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. అదేవిధంగా మన వెనుక కనిపిస్తున్నటువంటి ఈ అంగన్వాడీ ఆగిపోయినటువంటి విషయాన్ని మళ్ళీ ఎంపీ గారి దృష్టికి, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రఘునందరావు దృష్టికి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఈ స్లాబ్ వేయడం జరిగింది. నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీ రఘునందరావు ఇద్దరిని సమన్వయం చేసుకొని ఈ యొక్క భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని మరొకసారి తెలియజేస్తూ, మన గ్రామంలో ఉన్నటువంటి చాలామంది హాస్పిటల్ పాలైతే వాళ్ళకు CMRF చెక్కులు ఇప్పించడం జరిగింది. అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ కేసులు అయి 2-3 లక్షల బిల్లు అయితే కూడా నాకున్న పరిచయాలతోటి మాట్లాడేసి నేను వాళ్ళకు 1 లక్ష రూపాయల బిల్లు హాస్పిటల్లో హైదరాబాద్లో తగ్గించడం జరిగింది. నాకు ఏ బాధ్యత లేదు, అయినా కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించినంత మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసేందుకు మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, మీ యొక్క అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ 4 పైన ఓటు వేసి నన్ను అమూల్యమైన భారీ మెజార్టీతో గెలిపించాలని నా వార్డు సభ్యులకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. గొర్రెల మేకల పెంపక సహకార సంఘాన్ని ఎమ్మెల్యే ఆయన అనుచరులు మేకలను అధికారణ విషయంలో నిజం లేదని గొర్రెల మేకల పెంపక సహకార సంఘం సభ్యులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన
మీడియా సమావేశంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా గోదావరికని మేకల మార్కెట్లో మేకలను అమ్ముతూ వ్యాపారం చేస్తూ వస్తున్నామని, తమను ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు కానీ మేకలను డబ్బులను అడిగిన సందర్భాలు లేవని అన్నారు. సభ్యులు రాజనాల కులస్తులం. మేము గత 50 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రుల నుంచి గోదావరికనిలోనే మేకలు అమ్ముకొని జీవనోపాధి చేసుకుంటున్నాం. మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడ మా తాతలు తండ్రులు చేస్తున్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఏ ఎమ్మెల్యే కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ, విలేకరులు కానీ, ఎటువంటి వాళ్ళైనా మమ్మల్ని ఎవరైతే ఇంతవరకు ఒక మేకని ఒక 2 రూపాయలు ఇది అని ఎవరు అడగలేదు ఇంతవరకు. కానీ గత 2 రోజుల కింద మన టీఆర్ఎస్ మనిషి అట, ఆయన వాళ్ళ హరీష్ రెడ్డి అట, ఆయన మాకు తెలియదు. ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటాడట, ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేకు మేకల సంఘం నుంచి వాళ్ళందరినీ బెదిరించి పైసలు అడిగితే వీళ్ళు భయపడి పైసలు ఇచ్చారు, అది ఇచ్చారని ఉత్తనే ఎమ్మెల్యే గారిని ఒక అభాండం వేశాడు. మమ్మల్ని ఏ ఎమ్మెల్యే అడగలే, ఎవరు అడగలే. ఆయనకు గోదావరికని మీద అవగాహన లేదు, మా మేకల వ్యాపారాల మీద కూడా అవగాహన లేదు. హరీష్ రెడ్డి అనేట ఆయన ఇంతవరకు మేము ప్రత్యక్షంగా కూడా చూడలే. ఆయన ఉత్తనే మా మీద బురద వేసి మేకల వ్యాపారస్తులు అంటే బాగా పైసలు వాళ్ళు అనుకుంటారు. మేము మా దాంట్లో చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాల నుంచి మేకలు కాసుకునే వాళ్ళ కాడ నుండి మేకలు అమ్ముకునే వరకు మేము వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని ఇక్కడ అమ్ముకొని రూపాయి ఆటానికి అది చేసుకొని మేము అమ్ముకొని జీవనోపాధి చేసుకుంటున్నాం. అటువంటిది ఎమ్మెల్యే గారి మీద మాకు మేమేదో డబ్బులు ఇచ్చినాం, అది ఇచ్చినాం అని ఆయన ఏదో చేసి మా మీద బురద తల్లి మాకు ఎమ్మెల్యే గారికి ఆ అనుసంధానం లేకుండా చేసినాం. మేము గతంలో కూడా ఎమ్మెల్యే గారు గెలిచినాక ఆయన దగ్గరికి పోయి అడిగితే మా సంఘానికి మా మేకల మార్కెట్కు అటు ఇటు 2 సైడ్ల పెద్ద రోడ్లు వేసాడు. దాని మీద కూడా మేము ఎమ్మెల్యే గారికి మాకు ఎలాంటి అది లేదు, ఎమ్మెల్యే గారికి మేము ఎలాంటి రూపాయి ఇవ్వలే. ఆయన ఉత్తనే ఇటువంటి బట్ట కలిసి మీదేసే అవి చేసి మమ్మల్ని బదనాం చేయొద్దు అని చెప్పి ఎమ్మెల్యే గారిని బదనాం చేయొద్దు. అందుకే మీరు ఏదైనా ఉంటే మీకు అవగాహన ఉంటే మీ రాజకీయంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి. మధ్యలో సంఘాలను లాగి మమ్మల్ని ఏదో అది చేసి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేయకండి. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, మేము ఏం చేయలేదు. ఈ విషయం మీద అల్లా హరీష్ రెడ్డి గారికి ఏ అవగాహన ఉండదో, అక్కడ ఏ అమెరికాలో చదువుకున్నాడో మాకైతే తెలియదు. ప్రత్యక్షంగా అతను మేము చూడలేదు. మా ప్రాంతం మీద ఆయనకి ఎటువంటి అవగాహన ఉండదో కూడా మాకు తెలియదు. కానీ గౌరవనీయులు శాసనసభ్యులు మక్కన్ రాజ్ ఠాగూర్ గారు వీలైనంత మేరకు మాకు పనులు చేసుకొని అనుబంధంగా మంచిగా ఉంటాడు. కానీ అతను చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటిది ఏం జరుగుతలేదు. మాకు ఏదైనా పనుల మీద పోతే ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ రోడ్లు వేయడం కానీ, మా సంఘానికి ఖచ్చితంగా ఉండడం కానీ, మాకు ఏదన్నా కళ్యాణ లక్ష్మి అవి వస్తే ఇవ్వడం కానీ చాలా వీలైనంత మేరకు పనులు చేసుకుని మాతో బాగానే ఉంటాడు. మేము శాసనసభ్యులు కాబట్టి ఇంతకుముందు ఏ శాసనసభ్యులకు కానీ వాళ్ళకి కానీ ఏది ఇచ్చింది లేదు. మేము మేకలు పెంచుకొని అమ్ముకొని అటు సామాన్యంగా ఉండే కుటుంబాలు మావి. మేము ఏ రోజు ఏ శాసనసభ్యులకు కానీ ఎవరికి కానీ డబ్బులు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మేము పైరవీరులతో చేసే వ్యాపారాలు కాదు మావి. మేము ఆల్రెడీ నీతి నిజాయితీ చేసుకొని మా వ్యాపారాలు. దయచేసి ఇటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. ఏ వేదిక మీద అయినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మా అటువంటి సామాన్య కుటుంబాలను అబాసు పాలు చేయొద్దని మరోసారి తీవ్రంగా వేడుకుంటూ తీవ్రంగా ఖండిస్తున్నాం. 20-30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకుల గొంతు కోసిన చరిత్ర మంథని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్దని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు. బుధవారం మంథని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్కు ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తోందని, ఇదే విషయాన్ని తాము పదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నమస్కారం. మంథని నియోజకవర్గంలో దుద్దిల శ్రీధర్ గారు పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని, ప్రజల ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దుద్దిల శ్రీధర్ గారి గురించి పదే మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. పెద్ద మోసగాడు, ఐసుగడ్డతో చంపేస్తాడు అని చెప్తే పెడచెవిన పెట్టినటువంటి ఈ సమాజం అర్థం చేసుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోకపోవడం
నిజంగా ఇవాళ గద్ద తన పిల్లలు తానే చంపుకొని తింటది అన్నట్టు ఇవాళ స్పష్టమైపోయింది. మూడోసారి మంత్రిగా 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్లు గెలుస్తలేరు అనేది నిర్ణయం అయిపోయింది. మంత్రి అయిన తర్వాత మొదటి ర్యాలీలోనే పెద్ద గొప్ప గొప్ప శ్లోకాలు చదివినాడు. నమ్మించి గొంతు కోస్తాడని చెప్పినా అర్థం అవడం లేదు. పెద్ద మోసగాడు, వెంబడి తింపుకొని చంపేస్తా ఉంటాడని బయట వాళ్ళ ఫోన్లు ఎత్తుతాడు, కార్యకర్తల ఫోన్లు ఎత్తాడని ఇదివరకే చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలలోకి ప్రత్యక్షంగా తీసుకొచ్చి ఓనమాలు దిద్దించినటువంటి వ్యక్తులం గనక ఆ నీతి ఏందో, ఆ వ్యవహార శైలి ఏందో మాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఇది దగ్గరుండి చూసినాం గనక, అనుభవించినాం కనుకనే చెప్తుంటాం, అబద్ధాలు చెప్పం మేము. మళ్ళొకసారి ఇది పూర్తిగా ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇంత నీచం అంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మాట తప్పిండు దుద్దెల శ్రీధర్. గెలిచి ఫస్ట్ ర్యాలీలోనే ఏం మాట్లాడిండో ఒకసారి మీరు వింటే అర్థమవుతుంది. గ్రామ పంచాయతీలో ఒక్కరే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతారు. నేను నిలబడితే గెలుస్తా అని గతసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 4-5 నిలబడితే టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. ఆ విధమైన తప్పు ఈసారి జరగకూడదు. ఒక్కరే మేము చెప్తాం, వారే నిలబడాలి. దాంట్లో కాంప్రమైజ్ ఒకవేళ అవకాశం మాకు ఉంది అని చెప్పినప్పుడు మేము ప్రేరేపణ చేసుకొని వారికి సరైన విధానంలో వేరే దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తాం. ఏం చెప్పిండు? 4-5 నిలబడితే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు అని చెప్పిండు. ఏం చేసిండు తర్వాత ఎలక్షన్లలో? ఇప్పుడు చేసిన పని ఏంటంటే, అయ్యగారు ముఖం చెల్తలేదు, ప్రజలు నమ్ముతలేరు. అర్థమైపోయిన తర్వాత పాప 30 సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళని పక్కకు పెట్టి మా పార్టీ, మా నాయకులను, ఇవాళ కూడా మా మెంబర్షిప్ తో ఉన్న వాళ్ళను ముగ్గురిని, వాళ్ళ కార్యకర్తలను కాంప్రమైజ్ చేసి యునానిమస్ చేసి మా వాళ్ళకి కండువ కప్పినావు. అంటే నీ ముఖం చెల్లుతలేదనే కదా నువ్వు కండువ కప్పినావు. దానిలో మైదుపల్లిలో పంతంగి లక్ష్మణ్, ఈయన మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కలిసి నామినేషన్ వేయించారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళని విడ్రా చేయించాడు. నీ ముఖం చెల్లి ఉంటే, నీ ఫోటో పెట్టుకొని గెలిచేదే అని నీకు నమ్మకం ఉంటుంటే నువ్వు వాళ్ళని ఎందుకు విడ్రా చేయిస్తావు? కనుక పంతంగి లక్ష్మణ్ ను విడ్రా చేయించిండు. ఇక్కడ కొండసీని చంద్రాపూర్లో ఆయన మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. మొన్నటి వరకు ఆ ఎంపీ ఎలక్షన్లలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. అక్కడ బాబు మియా అని, పాపం పుట్టుడే కాంగ్రెస్ లో పుట్టిండు ఆయన. బాబు మియా అని ఒక మైనార్టీ అతను పాపం కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడాడు. బాబు మియాని కూర్చోబెట్టి అక్కడ కొండ సీను చేసిండు. జవ్వాది తిరుపతి మా మండల పార్టీ అధ్యక్షుడు, మన బీఆర్ఎస్ పార్టీ. అక్కడ పాపం పెద్ది రాజు అని బోడాయిగూడెం నుంచి ఉండే, తర్వాత తొల్లం శ్రీను అని పలిమెల నుంచి ఉండే, ఇద్దరు గిరిజన బిడ్డలు. వాళ్ళని పక్కకు పెట్టి మా జవ్వాది తిరుపతిని తీసుకొని ఆయనను యునానిమస్ చేసిండు. అంటే నువ్వు నిజంగా నువ్వు మంత్రివి, ఒక్కరినే ఉంచుతా, ఒక్కరినే గెలిపిస్తా అని శోకాలు చదివినటువంటి అయ్యగారు ఏం చేసినవా నువ్వు? అది నేను చెప్పింది నిజమవుతుందా కైతలేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే అక్కడ బానిసలుగా ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. శ్రీధర్ గురించి గొప్పగా పాప బాగా తెలివి కల్లువాడు కానీ హైదరాబాద్ లాంటి గ్రామాలలో కూర్చొని తెలివి తక్కువ మేధావులుగా చలామణి అవుతున్నటువంటి కొంత వాళ్ళు ఈయనను కీర్తిస్తూ ఉంటారు. వీడొక దొంగ, ఒక లుచ్చా లఫంగకు మించినటువంటి వ్యక్తి దుద్దిల్ల శ్రీధర్. కనుక ఇవాళ పాపం జెండాలు కప్పుకొని 30 ఏళ్ల నుంచి, వీరెంబడైతే 20 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. అయినా వాళ్ళ గొంతు కోసిండు.
ఇవాళ ఏం జవాబు చెప్తాడో దుద్దిల్ల శ్రీధర్ ఈ సమాజానికి జవాబు చెప్పాలి. కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అర్థం చేసుకోండి. పాపం మీ సర్ది ఇంటికా నుంచి తీసుకొచ్చి వానింటికాడ వెళ్ళిపోయి మీరు బతుకుతా ఉన్నారు. ఇంకా కూడా మీకు జ్ఞానం వస్తలేదు. ఇవాళ సర్పంచులనే ఈ విధంగా చేస్తే రేపు ఎంపీటీసీలలో జెడ్పీటీసీలలో ఏం చేస్తారో మీరు ఆలోచించుకోండి. మీ ముఖం చెల్లి ఉంటే, మీ నాయకుడి ముఖం చెల్లి ఉంటే మా వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? మా వాళ్ళని తీసుకొని మీ గొంతు కోస్తున్నాడు అంటే కారణం దుద్దిల్ల శ్రీధర్ మీద ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయినరు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా 420 420 హామీలు ఇచ్చినటువంటి దొంగ దుద్దిల్ల శ్రీధర్ అనేది నిర్ణయం అయిపోయింది ఇవాళ రాష్ట్రం అంతా మంత్రి నియోజకవర్గంలో. అయినా కూడా నిన్నైతే అవమానం. మాదేపూర్ లో మొన్న రాత్రి ఏమో గుడాల అరుణాన్ని అనౌన్స్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మళ్ళా నిన్న హసీనా బాను అని మళ్ళీ అనౌన్స్ చేస్తారు. ఏం చెప్పాలి వీళ్ళకి జ్ఞానం ఉందా లేదా? అసలు ఇంత మోసమా? ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళ జెండా పట్టుకొని ఉపవాసం ఉండి వీళ్ళ కోసం పనిచేసినట్టు వాళ్ళ గొంతే కోస్తున్నారు. ఎవరు గొంతు కోస్తలేరు వీళ్ళు గద్దకు మించిన వాళ్ళు. వీళ్ళు గద్దాన్ని ఒకటో రెండో పిల్లలు విడిచిపెడతారు కానీ వీళ్ళు ఎవరు విడిచిపెట్టరు. వీళ్ళు అయ్యా కానీ ఇదే ఆనవాయితీ జరుగుతూ ఉన్నది. కనుక దుద్దిల్ల శ్రీధరుడు గొప్పగానే మూర్ఖులకు చెప్తున్నా నేను. వాళ్ళు నమ్మే కాంగ్రెస్ పార్టీ మా అమాయక నాయకులకు కార్యకర్తలకు చెప్తున్నా, వాని నమ్మకండి. పెద్ద మోసగాడు ఐస్ గడ్డతో చంపుతాడని చెప్పిన మళ్ళొకసారి ఇది పరిస్థితి. మళ్ళీ ఇద్దరు వీడియోలు పెడుతున్నారు, అన్నగాని ఫోటో తమ్ముని ఫోటో పెట్టుకొని పాపం ఇద్దరు వాళ్ళు మేము కాంగ్రెస్ అంటే మేము కాంగ్రెస్ అంటున్నారు. ఇది ఎక్కడ నిన్న ఇక్కడ గాజులపల్లి, ఇది గాజులపల్లిలో ఇద్దరు. మరి ఎందుకు ఇద్దరు పెట్టుకుంటారు? ఏమైనా ఒక సస్పెండ్ చేసినావా మరి? స్టేట్మెంట్ ఇస్తావా మరి? ఎందుకు ఇయ్యలే? గాజులపల్లి ఇగో ఈ ఎగ్లాస్పూర్ వీళ్ళు ఇద్దరు పెట్టుకున్నాడు పాపం. ఇద్దరిని చంపుతా ఉన్నాడు ఇప్పుడు. ఇద్దరు ఒక్కరు చంపుతలేరు. ఇక అయితేనేమో ఒక్కరిని చంపుతాడు, లేకపోతే ఇద్దరిని చంపుతాడు. నువ్వు మంత్రిగా నాయన, నువ్వు మంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చినావు. జ్ఞానం ఉండి ఆలోచించు కొంచెమన్నా. పాపం బతికించు. 40 సంవత్సరాల మీ కుటుంబానికి 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబానికి 300 ఓట్లు ఉన్నటువంటి మీ కులానికి 40 సంవత్సరాల అధికారం ఇస్తున్నారు. పాపం మీ అవ్వకు ఇక్కడ ఓటు లేదు, మీ భార్యకు ఓటు లేదు, మీ జోకర్ తమ్మునికి దాని పిల్లానికి ఓటు లేదు. అయినా వీళ్ళ భార్యలు పిల్లలు కరుడు గట్టిన తీవ్రవాదుల్లాగా మాట్లాడే వాళ్ళను అనేక రకాల పదజాలాన్ని వాడి తిడతా ఉన్నారు. లంజోడక ముండోడక అని కూడా తిడతా ఉన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని నీ మత్తులో పడి జ్ఞానం ఉన్నదా కొంచెం ఆలోచించు. కనుక ఇవాళ నిర్ధారణ జరిగిపోయింది. 420 హామీల చైర్మన్ గా వీరు దొంగ అనేది నిర్ధారణ అయిపోయింది. దుద్దిల్ల శ్రీధర్ ఇప్పటికైనా నేను ఈ కులంలో ఉంటారా అని అంటివి కదా, మరి ఈ కులాలే కదా 85% పైబడి ఉన్నాయి. నీ కులం లేదు కదా, ఇక్కడ నీ కుటుంబం లేదు కదా. అయినా నేను 20 సంవత్సరాలే నువ్వే వెళ్తున్నావు కదా. మీ అయ్యకో 15 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలే మీరు వెళ్తున్నారు కదా. ఇంత మోసమా, ఇంత దగానా? కనుక ఇప్పటికైనా మంత్రి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తం కావాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పటికి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే. మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. అర్థం చేసుకోండి, ఇది మోసం కుటుంబం, దగా కుటుంబం. వీళ్ళు బయటి పార్టీల వాళ్ళతో మంచిగా ఉండడం, సొంత పార్టీ వాళ్ళని చంపడం, మోసం చేయడం, దగా చేయడం. నీ ముఖం ఒకవేళ చెల్లి ఉంటే ఎందుకు పలిమల మా పార్టీ ప్రెసిడెంట్ తీసుకున్నావు? ఎందుకు మా పంతంగి లక్ష్మణ్ను తీసుకున్నావు? ఎందుకు కొండ శ్రీను సర్పంచ్ చేసి బాబు మీ అనే ఒక మైనార్టీని గొంతు కోసినవు? ఎలా ఈ సమాజానికి? మాకు చెప్పకపోయినా మంచిది, నీ కార్యకర్తల కానీ చెప్పు జవాబు. నువ్వు పెద్ద పెద్ద సిపాయి మాటలు మాట్లాడి ఒక్కనే ఉంచుతాం, మేము ఉన్నోళ్ళే నిలబడాలి మాట్లాడు మాత్రం గొంతు పెద్ద దించాలని వీనికి భయపడు. పెద్ద లుచ్చ లఫంగా నువ్వు గొంతు దించగానే గొప్పని కావు, నీతివంతుని కాదు నువ్వు. కనుక పని చేస్తే నీతి చూపిస్తే గొప్పగా వర్దిల్తాడు. నీ రూపం చూసి నేను గొప్పోడు అనుకుంటున్నాను. నీ అయ్య మాజీ స్పీకర్ కనుక నేను గొప్పోడు అనుకుంటాను. నువ్వేదో చదువుకొని 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నావు కనుక గొప్పోడు అనుకుంటావు. కానీ నిన్న ఆయన ఎవరో చెప్తున్నారు, చెన్నూరుకు సంబంధించినటువంటి ఆయన పేరేంటిది, అడ్వకేటు శరత్ గారు మంత్రిని పోయి చూడండి. నాకు చెన్నూరు మంత్రిని పక్కకే దుద్దిల్ల శ్రీధర్ అక్కడ తట్టాడు, మట్టు వేయలేదు, పని చేయలేదని ఏదో టీవీలో కూర్చొని చెప్తున్నాడు. కనుక అటువంటి వాళ్ళు ఇప్పుడు బయలుదేరాల్సిన అవసరం ఉన్నది. ఈ మోసగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ ప్రజలకి,
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి ఈ మోసగాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఆ కుటుంబం 24 నెలలు అయిపోయింది. మొన్ననే డిసెంబర్ 3వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయితే 24 నెలలైపోయినా 24 పైసల పనిచేయలే మీ నాయకుడు. అవమానపడండి, వాని జెండా మోయకండి. మోసగాడు, దగా చేస్తాడు. మీ కుటుంబాలన్నీ కూడా ఇళ్ళు అమ్ముకోవాలి, జాగాలు అమ్ముకోవాలి, వాణి జిందాబాద్ కొట్టిపించుకుంటాడు తప్ప మీ గురించి ఆలోచించడనే విషయాన్ని గుర్తుపెరుగుమని, ముఖం తెల్లలేదనేది నిర్ధారణ అయిపోయింది. ఇప్పటికైనా ఆలోచించమని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. రామకొండం ఎన్టీపీసీ సచ్దేవ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత, స్కూల్ చైర్మన్ సౌరభ్ సచ్దేవ, విజయ్ కుమార్ సిక్టార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ ఏకే సింగ్, డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్కేవీఎం కేఎస్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్ష్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. చైర్మన్ సచ్దేవా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, జూనియర్ కాలేజ్ సచ్దేవా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ రామగుండం, శ్రీ విజయ్ సిక్దర్, హెడ్ ఆఫ్ హెచ్ఆర్ ఎన్టీపీసీ రామగుండం, శ్రీ ఏకే సింగ్ ఐటీ అండ్ శ్రీ శ్రీనివాస్ HR NTPC, and all beloved teachers and my dear students and staffs of school Sachdeva School of Excellence, and ladies and gentlemen, it is my privilege to stand before you, and every time I am coming to your school, I am very, very elated to come here and to see your performance. And this school is running very good under the leadership of Mr. Sri Saurabh Sachdeva and Sri Ganji, and really I am very, very happy to come here on your sports event. And as I feel in curriculum, the sports is very cornerstone and part of your life also, and I hope along with your academic curricular you will excel, and you have already received so many laurels for the school in different level, even state level and national level also, and I congratulate all of you, those who have got the so many prizes in different level and for different activities, and I hope in future also you will keep doing such kind of activities and you will get so many laurels. So definitely today, you have lot of events and lot of programs also, so I'll not take much time, and let us start your competition on sports and athletic activities. And I hope sun is also very bright today, and your all teachers and everyone will take care of them. Thank you very much for calling me here, and it is a wonderful day. It will be a wonderful day today. Thank you everyone. Thank you.
उनको फिर जगह बात बन जाती है, सामने आती थी हंस जाती है, सामने खड़ी घूर के पड़ी आंख दिखलाती है, तो आंख से आंख मिला के खुल जाने का नाम क्या है? दंगल 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 दंगल। सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे, दंगल 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 दंगल। సింగరేణి OCP3 ప్రాజెక్టును బుధవారం సినీ నటుడు సెల్వరాజ్ సందర్శించారు. గోదావరి కనిలోని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి OCP3 ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు కార్మికులు పనిచేస్తున్న పని ప్రదేశాలను చూశారు. సందర్భంగా సెల్వరాజ్ మీడియాతో మాట్లాడుతూ OCP3 ప్రాజెక్టు సినిమా షూటింగ్కు అనుకూలంగా ఉందని, ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు చాలా కష్టించి బొగ్గును వెలికి తీయడం జరుగుతుందని అన్నారు. పనిచేసినప్పుడు ఇట్లా పైకి పెట్టుంటుంది అన్నట్టు, నడిచిపోతున్నప్పుడేమో ఒకటి పైకి ఒకటి ఇది పైకి ఎందుకు వచ్చేసి ఇక కాలం మీద ఉంటుంది, చెడుకుని అట్లా పోతుంది. బ్యాక్గ్రౌండ్ పెట్టి తీసేసి నిలువ పెట్టాలి, సెల్ నిలువ రౌండ్ తిరిగి అటు అవుతుంది, అటు అటు మళ్ళీ అంత దూరం ఆ చెట్టు వద్ద పోతుంది, చెట్టు కదా దాని వద్ద వస్తుంది. కింద పెట్టినామన్న పైన పెట్టి కింద పూజ చేయాలి కదా, ఇప్పుడు అంతా కనపడుతుంది.
ఏది కావాలి చూద్దాం సార్. ఇది చూసుకోండి సార్. లారీ ఎంత ఉంది? ఒక లారీలో 10 మీటర్కి పడుతుంది. 3 లారీలు ఎంత ఉంటుంది? 3 లారీలు ఎంత? 3 లారీల మీటర్లు పడుతుంది. దీంతో ఒక 3 పోస్తే డంపర్ నిడుతుంది సార్. 3 ఎందుకు? ఒకటి పోతే డంపర్ నిడుతుంది. డబ్బాలు నింపడది ఇది పక్కన పోతుంది. డైరెక్ట్ పోతుంది.
లేరు మరి. ఈరోజు గోదావరి ఖనికి రావడం జరిగింది. OCP3 మైనింగ్ దాన్ని ఈరోజు ఫస్ట్ టైం నేను విజిట్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. OCP3 అనే మైనింగ్ ఇక్కడ గోదావరి ఖనిలో ఉండడం అనేది ఈ తెలంగాణకి గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఎంతోమంది వేల మంది ఇక్కడ కార్మికులు శ్రమిస్తున్నారు. వాళ్ళ చెమట వాళ్ళ రక్తం కలిసి మొత్తం ఇక్కడ మొత్తం తెలంగాణకి వాళ్ళు ఎంతో వెలుగుని నింపుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి అండర్ గ్రౌండ్లో దిగి వాళ్ళు పోయేటప్పుడు పోతారు, కానీ వచ్చేటప్పుడు గ్యారంటీ ఉండదు వాళ్ళ ప్రాణానికి. సో వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని అడ్డంగా పెట్టి వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, ప్రజల కోసం. ఇక్కడ కూర్చున్న మా ఎక్స్ కార్మికులందరూ కూడా ఈరోజు నన్ను అక్కడ లోపల తీసుకుపోయి దాన్ని మొత్తం వివరించారు. అంటే లోపల ఎలా ఉంటుంది, పైనుంచి ఎలా ఉంటుంది, మేము బొగ్గు ఎలా తీస్తాము. నేను ఇంతకుముందు లాస్ట్ టైం ఒక్కసారి చాలా ఇయర్స్ బ్యాక్ అండర్ గ్రౌండ్లో పోయాను. బట్ ఈరోజు వచ్చి పైన నుంచి చూశాను అనమాట, ఓపెన్ కాస్ట్. అది చాలా అసలు అంటే మొత్తం ఉన్న దాంట్లో కంటే అతి పెద్దదైన ఇది అనమాట. సో చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు నాకు. అది మొత్తం చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సో అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పరావుపేట గ్రామంలో బీసీ బిడ్డ ఎడ్ల లక్ష్మీ లింగయ్య తనను సర్పంచ్గా గెలిపించండి అంటూ గ్రామ ప్రజలను అభ్యర్థించారు. తన గుర్తు ఉంగరం గుర్తుని తనను గెలిపిస్తే గ్రామానికి అందుబాటులో ఉండి గ్రామ ప్రజలకు సేవలు అందిస్తారని, గ్రామ అభివృద్ధికి పాటుపడతారని అన్నారు. అనంతరం తన కుమారుడు ఎడ్ల మహేష్ మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు. అందుబాటులో ఉంటుంది, ఏ విధమైన తొందరగా చెప్తే హెల్ప్ చేస్తుంది. అందుకనే మేము ఉంగరం గుర్తుకు ఓటేద్దామని అనుకుంటున్నాం. మాకు కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి ఖచ్చితంగా గెలిపిస్తాం. ఖచ్చితంగా వచ్చిన తర్వాత మా కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు వర్షం కొట్టినప్పుడు వరద నీరు వస్తున్నది, అది ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి అసలు ప్రాబ్లం ఏంటిది అని అడగట్లేదు. ఇప్పుడైతే మేము వార్డ్ నెంబర్గా నిల్చున్నాం. మా కాలనీ తరఫున, మా కులం తరఫున అందరూ మా 7వ వార్డు గవర్న గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నారు. భారీ మెజారిటీతో గెలిపిద్దాం. గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? నా పేరు ఎడ్ల మహేష్. మా అమ్మను ఉంగరం గుర్తు మీద నిలబెడతా. ఎందుకంటే ఇక్కడ బీసీ మహిళ వచ్చింది. గ్రామంలోని సమస్యలు ఉన్నవి, వాటిని తూచా తప్పకుండా పరిష్కరిస్తా. త్రాగునీరు కావచ్చు, శుద్ధమైన నీరు కావచ్చు, ఇంకా ఉంటే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వీటిని కంప్లీట్గా వేసి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మన మండలంలోనే నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దగలని మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలలో ముందుండి వాళ్ళ సమస్యల గ్రామస్తులందరూ కలిసి, మా కులము అన్ని కులాలు కలిసి నేను అందరి దయ వల్ల నేను నిలుస్తున్నా. నన్ను గెలిపియాలి. గ్రామానికి ఎట్లా సేవ చేయాలనుకుంటున్నా? అన్ని మొత్తం ఊరులో ఏ సమస్యలు వచ్చినా ఏమి వచ్చినా నేను చూసుకున్న బాధ్యత నాది.
నేను అన్ని చేస్తా. ఏ గ్రామం ఏ దానికైనా ఏది ఇబ్బందులు అయినా కానీ నేను చూసుకునేటానికే నేను సపోర్ట్ చేసిన. నన్ను అందరు కలిసి దయచేసి నన్ను గెలిపియండి. నా పేరు ఎడ్ల మహేష్. మా అమ్మను ఉంగరం గుర్తు మీద నిలబెడతా. ఎందుకంటే ఇక్కడ బీసీ మహిళ వచ్చింది. గ్రామంలోని సమస్యలు ఉన్నవి, వాటిని తూచా తప్పకుండా పరిష్కరిస్తా. త్రాగునీరు కావచ్చు, శుద్ధమైన నీరు కావచ్చు, ఇంకా ఉంటే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వీటిని కంప్లీట్గా వేసి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మన మండలంలోనే నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దగలని మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలలో ముందుండి వాళ్ళ సమస్యల గ్రామ సర్పంచ్గా బరిలోకి దిగింది కాబట్టి మనం భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. గౌను గుర్తుకు ఓటేసి గెలిపించాలని. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.